హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి అప్పుడప్పుడు మన కోసం మనం ఏం చేసుకోవాలి, అలాగే వితిన్ సెకండ్స్‌లలో బ్రేక్‌ఫాస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే ఎక్కడెక్కడికి వెళ్ళాము, అలాగే ఇన్ని రోజుల నుంచి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఏం లేదండి, చాలామంది షార్ట్ వీడియోస్కే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని, యూట్యూబ్లో షార్ట్స్ అని చూస్తూ ఉన్నారు. కానీ మేము కూడా లాంగ్ వీడియోస్ పెట్టాలి అంటే చాలామంది మీకు కంటెంట్ దొరకట్లేదా అని అంటూ ఉన్నారు. కంటెంట్ చాలా ఉందండి, కానీ లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే చాలామందికి నచ్చట్లేదో తెలియట్లేదో, మరి చూడాలని అనిపించట్లేదో నాకైతే తెలియట్లేదు. కానీ నేను మాత్రం చాలా సఫర్ అవుతూ ఉన్నానండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెడుతూ ఉన్నాం కానీ పెద్దగా వ్యూస్ రావట్లేదు. సరే, నాకెంత బాధ వేస్తూ ఉందంటే లాంగ్ వీడియోస్ పెడితేనే ఇప్పుడు మేము ఒక 20 నిమిషాలు మా పక్కన మీరు ఉన్నట్టుగా భావించి మీతో మాట్లాడుతూ ఉన్నట్టుగానే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాము. సో ఒక్క నిమిషం మనిషి మాట్లాడడానికి 20 నిమిషాలు మాట్లాడడానికి చాలా తేడా ఉంది. సరే, ఎలాగైతేనేమి ఈరోజు ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పేసి వాయిస్ ఇస్తూ ఉన్నాను. కంటెంట్ చాలా ఉందండి, అసలు చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ ఎండాకాలం స్టార్ట్ అయిందండి. అసలు పైకి రాగానే ఎండ ఎంత ఫోర్స్గా అంటే బీభత్సంగా వస్తూ ఉంది. అసలు మనం ఇప్పటి నుంచి మాత్రము 9 గంటలకల్లా వంట అంతా అయిపోగొట్టుకొని కూర్చోవడం బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే మా వంటగదిలో 9 తర్వాత అసలు వంట చేయలేము. సరే, ఇంకా చెట్లు చూద్దాము అని చెప్పేసి పైకి వచ్చాను. సపోటా పండ్లు కాచాయండి. సరే, కొన్ని సపోటా పండ్లు, ఇంకా రోజు కలబంద తింటాను కదా, కొంచెం కలబంద కోసుకొని వచ్చానండి. ఇంకా కలబందను ఎప్పుడైనా మనం కట్ చేసిన తర్వాత కాసేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలి. నాకైతే కలబంద కట్ చేసేది సరిగ్గా రాదండి. అటు ఇటు తీసేసి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలాగా కొబ్బరిలాగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా తింటానండి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతేనేమి, ఏదైనా వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళకైతేనేమి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే నేను ఈ నడుమ తలస్నానం చేసినప్పుడల్లా కూడా ఎక్కువ శాతం కలబంద ఎక్కువగా ఉంది అని చెప్పేసి తలకు కూడా పట్టించుకుంటూ ఉంటాను. ఇంకా కొంచెం మిగులుతుంది కదా, అది కూడా ఫేస్కి పట్టించుకొని ఇలాగ మసాజ్ చేసుకుంటూ ఉంటానండి. మనకు 45 ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరిగా చర్మం సాగటము అలాగా ఉంటుంది కదా, అప్పుడప్పుడు మనం ఇలాగా నైట్ కొంచెం కొబ్బరి నూనె పట్టించుకొని ఇలాగ మసాజ్ చేసుకోవడము, కలబంద పట్టించుకొని ఇలాగ మసాజ్ చేసుకోవడం చాలా మేలు అనమాట. అయితే నేను ఒక వీడియోలో రామరసం చెప్పాను. అది ఇన్స్టెంట్గా చాలా బాగా పనిచేస్తుంది. వాటితో పాటుగా ఎక్కడెక్కడ కాళ్ళు పట్టుకుంటుంటాయో అక్కడక్కడ కలబంద పట్టించుకోండి అని మనకు ఒక సబ్స్క్రైబరు మెసేజ్ పెట్టారనమాట. సరే అని చెప్పేసి ఇలాగ రేకుల కట్టెతో అనేసి ఆ గుజ్జును కూడా ఒక కప్పులో వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఈ సపోటా పళ్ళు తెచ్చాను కదండి, ఒక రీల్లో చూసాను అనమాట. అందులో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఆవాలు వేసేసి సపోటా పళ్ళను వేసి మూత పెట్టేయండి, ఒక 10-15 రోజులకు మాగుతాయని అన్నారనమాట. నిజంగానే మాగాయి. కానీ అందులో నేను కామెంట్స్లో చూస్తే ఆవాలు ఎందుకండి, తిరువాత గింజలన్నీ వేయొచ్చు కదా అట్లాగా రాశారు. కానీ వాళ్ళు నిజంగానే చెప్పారండి, ఆవాల వేడికి ఏమన్నా అవి మాగాయో ఏమో కానీ అయితే టేస్ట్ లేవండి. ఇంకా ఆ తర్వాత విల్వా వాళ్ళది డ్రాప్స్ అండి, అది చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది అడిగారనమాట మా చుట్టాలి, అది పనిచేస్తుందా అంటే నిజంగానే చాలా బాగా పనిచేస్తుందండి. స్నానం చేసిన పాటిని అది పట్టించుకొని కొంచెం మాయిశ్చరైజర్ పట్టించుకొని చక్కగా మనము రెడీ అవుతే కొంచెం సేపు గ్రిప్ బాగుంటుంది, ఫేస్ కూడా చాలా బాగా గ్లో వస్తుందండి. ఇంకా సరే అని చెప్పేసి చక్కగా ఎన్ని పెట్టుకున్నా కూడా బొట్టు గాజులు ఉంటే ఆ కలనే వేరే కదా, రెడీ అయ్యాను. ఇంకా యోగా క్లాస్ కూడా స్టార్ట్ అయిందండి. సరే అని చెప్పేసి అత్త ఎప్పుడైనా కూడా ఇక్కడ కూరగాయలు ఒలుస్తూ ఉంటుంది, నేను అక్కడ కూర్చొని యోగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ గుజ్జుని చెప్తూ ఉన్నాను, అత్తయ్య నీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, ఆ పట్టుకున్న కాడల్లో పట్టించుకో, కాసేపు ఇట్లాగా పట్టించుకో, లేకపోతే నేనైనా పట్టిస్తానని చెప్తూ ఉన్నాను. సరేనమ్మా అని అంటూ ఉంది. అయితే ఎండ లోపలికి చూడండి ఎట్లా వస్తుందో. సరే అని చెప్పేసి ఒక 1 అవర్ అయితే యోగా కేటాయించాను. మీకు అందరికీ తెలుసు కదండి, వసంత యోగా లక్ష్మీ గారి దగ్గర నేను జాయిన్ అయ్యాను అనమాట. వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. సో చూడండి, ఫేస్ అనేది కొంచెం మనకి ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా ఇలాంటివి కొన్ని మనం చేస్తూ ఉంటే మనకు ఆరోగ్యానికి మంచిది, మనకు వయసు రీత్యా కూడా ఎక్కువగా వయసు ఉన్నట్టు కూడా కనపడకుండా ఉంటుందన్నమాట. అయితే వితిన్ సెకండ్స్లలో బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, అదేంటంటే ఉప్మా ప్రీమిక్స్ రెసిపీ అండి, చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత 6 కప్పుల బొంబాయి రవ్వను తీసుకున్నాను.
చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత 1 కప్పు ఆయిల్ తీసుకున్నానండి. వాటిలోకి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ తినలేము అనుకుంటే సగం కప్పు అయినా తీసుకోండి. చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత పావు కప్పు శనగపప్పు, కొంచెంగా మినపప్పు, అది పొట్టు మినపప్పు వేసానండి. మనకు పంట కింద పడితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి అలాగా వేసేసాను. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఆవాలు వేసేసి చక్కగా ఈ విధంగా వేయించుకొని అన్ని పక్కకు పెట్టేశాను. అదే ఆయిల్లోనే జీడిపప్పు కూడా వేసేసి ఈ విధంగా ఈ కలర్ వచ్చేలాగా వేయించి పెట్టుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా వేయించుకున్నానండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాతనే లాస్ట్లో 1 కప్పు నిండా ఆనియన్స్ ఇలాగా కోసగా కట్ చేసి అందులో వేసేసి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ సపరేట్గా వేయించి పెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి మనం కారానికి తగ్గట్టుగా ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసి ఇలాగ పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసానండి. కరివేపాకు ఇలాగ నలిస్తే పొడి పొడి అయ్యేటట్టుగా ఉండేటట్టుగా వేయించానమాట. ఇలాగ అన్ని సపరేట్గా ఒక్కొక్క ప్లేట్లో వేసేసుకొని చక్కగా చల్లారపరుచుకొని ఒక 8 కంటైనర్లో వేసుకోవాలండి. అప్పుడు మనకేంటంటే గాన ఇది బయట పెడితే మనకు 2 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 4-5 నెలలైనా ఉంటుందండి. మా పెద్దమ్మాయి ఈ నడుము ఏంటంటే కొంచెం బిజీ షెడ్యూల్ కదండి, వర్క్ ఎక్కువైందని చెప్పేసి ఇది చేసి పంపించమనింది అనమాట. సరే ఇంకా అమ్మాయికి పంపిస్తున్నాను కదా, మీకు చేసి చూపిస్తే బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతేనేమి, సాఫ్ట్వేర్లు అయితేనేమి, అలాగే క్షణాలలో ఉప్మా రెడీ చేసుకోవాలని అనుకునే వాళ్ళకు, జర్నీలలో ఉప్మా చేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా ఇలాగ మనం ఇట్లా అంటే పొడి పొడిగా రావాలన్నమాట. సరే మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి ఒక ఫ్లాస్క్లో బాగా మరుగుతున్నటువంటి నీళ్లు పోసేసాను. ఇంకా ఆ తర్వాత 1 కప్పు ప్రీమిక్స్ ఉప్మా రవ్వ వేసేసాను. వాటితో పాటుగా 2 కప్పులు బాగా మరగబెట్టుకున్నటువంటి నీళ్లను అందులో పోసేసుకోవాలి. పోసేసి అందులో నెయ్యి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి అలా కలిపి మూత పెట్టేస్తే చక్కగా ఉప్మా రెడీ అవుతుందండి. చాలామంది ఉడకలేదు కదా అని భావిస్తారేమో, అలా అవసరం లేదండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 8 బాక్స్లో ఇలాగా ప్రీమిక్స్ ఉప్మా రవ్వ వేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే పోపు మాత్రం సపరేట్ వేయించుకోవాలండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా జర్నీలకు వెళ్ళినప్పుడు ఎటు కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటాము, దానమ్మడి కొంచెం ఉడుకు నీళ్ళు తీసుకొని పోతే చక్కగా ఉప్మా రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి పెట్టానండి. ఇందులోకి ఇన్స్టెంట్గా పప్పుల పొడిది మామూలుగా చట్నీ ఎప్పుడు చూపిస్తూ ఉంటాను చూడండి, అదైనా వేసుకోవచ్చు. లేదు అంటే నేనైతే ఎక్కువ శాతం మామిడికాయ కారం వేసుకుంటూ ఉంటానండి. కొంతమంది పప్పుల పొడి వేసుకుంటారు. సో ఈ విధంగా వేసేసుకొని అత్తా కోడలను ఇద్దరము చక్కగా వడ్డించుకొని తినేసాము. అత్తయ్యకి కూడా చాలా బాగా నచ్చిందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే పూజ చేశానండి. ఉదయమే పూజ చేశాను కదా, ఒక్కసారిగా అలాగ చూపిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఉప్మా తినేసానండి. ఇంకా ఆ తర్వాత ప్రతి నెలలో అమావాస్యకి ముందర అష్టమి రోజు యోగి మల్లవరంకి వెళ్తామండి. తిరుచానూరు దగ్గర ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ చేసుకుంటాము. మా చిన్ననాటి స్నేహితురాలు రాధ మాత్రం ఉదయం టిఫిన్ సెక్షను జొన్న రొట్టె వంకాయ కర్రీ చేసుకొని వస్తాననింది. ఇంకా నేను మాత్రం నైట్కి చపాతి గోంగూర పప్పు చేసుకొని వస్తానన్నాను. ఇంకా మధ్యాహ్నానికి మా మేనత్త కోడలు చిన్నక్క మాత్రము మా మహేశ్వరక్క కలర్ రైసు, ఆలూ కూర్మా, అలాగే గోంగూర చట్నీ, స్వీట్స్ అలాగా తీసుకొని వస్తాననిందండి. ఇంకా మా ఫ్రెండు ప్రమీల మాత్రం కొన్ని స్నాక్స్ ఐటమ్ తీసుకొని వచ్చిందనమాట. చక్కగా ఇలాగా ముందు రోజు అన్నీ మాట్లాడేసుకొని ఈ విధంగా ప్యాక్ చేసుకుంటాను. చపాతీలు కూడా మృదువుగా రావాలి అని చెప్పేసి మంచిగా నైట్కి కదండి నేను చేసేది, కాబట్టి కొంచెం వైట్ గోధుమ పిండి, మామూలుగా అన్నపూర్ణ గోధుమ పిండి 2 వేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తడిపి అందులో ఉప్పు నూనె వేసేసి బాగా కలిపి గోరువెచ్చని నీళ్ళు పోసి కలిపానండి. చక్కగా ఇలాగ చపాతీలు అలాగే కుండలో గోంగూర పప్పు చేశాను. చాలా కమ్మగా ఉండింది. అయితే వీటితో పాటుగా అత్తయ్య ఏం చేసిందంటే రేగి తొక్కు పెట్టుకోంపో కొంచెము, నేను కొంచెమే దంచిందని చెప్పేసి అందులో పెట్టించింది. ఇంకా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చింతకాయ తొక్కు తీసుకుని వెళ్తాను. ఇంకా మా మేనత్త కూతురండి హైదరాబాద్లో ఉంటుంది, మా సరోజక్క అలాగే సరిత ఇద్దరు కలిసి 9వ తేదీ కాలినడకన శ్రీశైలంకి వెళ్ళారనమాట. మేము 10వ తేదీ వెళ్తున్నాము. సరే అని చెప్పేసి మాకు కూడా స్నాక్స్ అక్కడనే తీసుకొని వచ్చిందండి. కానీ అత్తరాసలు మాత్రం సూపర్గా ఉన్నాయండి. నేతి అత్తరాసలు చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఈసారి సరిత మాతో పాటే రాలేదండి. ఇంకా అక్క తెచ్చుకొని నాకు కూడా తీసుకొని వచ్చిందనమాట. సరే అని చెప్పేసి అన్నీ నేను ప్రమీల ఈ విధంగా సర్దుతూ ఉన్నాము.
సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా అన్ని విధంగా మాట్లాడుకొని సర్దుకొని తీసుకొని వెళ్తూ ఉంటాము. ప్రతి నెల వెళ్తామండి. కానీ కొంతమంది ట్రైన్కి వెళ్తారు, మేము కార్లో వెళ్తామన్నమాట. ఒక్కొక్క నెల అక్కడ యోగిమల్లవరంకి వెళ్తూ ఉన్నాము అంటే కొన్ని ప్రదేశాలు సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈసారి మాత్రము కాళహస్తి చూడాలి అని చెప్పేసి ప్లాన్ చేసేసుకున్నాము. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా అత్తయ్య ఇప్పుడే స్నానం చేసి వచ్చారండి. సర్దుకోండి అన్నీ పెట్టుకున్నారా అని అడుగుతూ ఉందన్నమాట. సో ఎక్కడికన్నా వెళ్తూ ఉన్నాము అంటే ఎంత బాగా గుర్తు చేస్తుందంటే అదొక హ్యాపీ అండి. కొంతమంది పెద్దవాళ్ళు వెళ్తున్నారా, పని అంతా మా మీదనే వేస్తున్నారు అన్నట్టుగా భావించి మొహం మార్చుకోవడం అలాగా ఉంటారు. మా అత్తయ్య అలా కాదండి, ఇంకా అది పెట్టుకోండి ఇది పెట్టుకోండి అని చెప్తూనే ఉంటుంది అనమాట. సో హడావిడిగా ఇంకా పూజ అయితే చాలా సింపుల్గా చేస్తానండి. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కరెక్ట్ టైంకి బయలుదేరితేనే అక్కడికి మనం రీచ్ అవ్వగలం అనమాట. ఇంకా ఇలాగ రెడీ అయ్యాను. అప్పటికే కొంచెం తల నొస్తూ ఉందండి. ఎందుకో ఈ నడుమ ఎక్కువ శాతము సెల్లు చూసినా నొస్తూ ఉంది, వేడికో ఏమో నాకేం అర్థం కావట్లేదు అనమాట. ఇది నేను మామూలుగా శివరాత్రి అంటే మనకు మహాశివరాత్రికి ముందు వెళ్ళామన్నమాట. ఈ మంత్ అయితే వెళ్ళలేదండి. ఇప్పటికి 5వ సారి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మేము చూసినట్టు, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, చక్కగా సాంగ్స్ పెట్టేసుకొని కాసేపు ప్రశాంతంగా మెయిన్ వెహికల్ ఎక్కంగానే వినాయకుని సాంగ్స్ పెడతాను. ఆ తర్వాత నాకు ఇష్టమైనటువంటి బాబా ఇంకా వరుసగా సాంగ్స్ వస్తూనే ఉంటాయి, చూసుకుంటూ అలాగా వెళ్తూ ఉంటానండి. అయితే మా చిన్నక్క మా మహేశ్వరక్క సిరివెల్ల దగ్గర ఎక్కుతామన్నారనమాట. సరే అని చెప్పేసి అక్కడ ఎక్కించుకొని ఈ విధంగా బయలుదేరుతూ ఉన్నాము. అయితే జర్నీలో కొంచెం ఒక 2-3 గంటలు బాగుంటుంది, కానీ ఆ తర్వాత విసుగొస్తూనే ఉంటుందండి. మనకేమో నీళ్ళు దప్పిగా అవుతూ ఉంటాయి, నీళ్ళు తాగితే బాత్రూమ్కి ఎక్కడ పోవాలనో అక్కడ సరిగ్గా ఉండవేమో అన్న భావన నాదండి. అని చెప్పేసి జర్నీలకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి మనిషికి మొహము ఎంత ఎండగాలిపోవడము, పెదుర్లు ఎండగాలిపోవటము, నీళ్లు తాగక. అసలు అలా చేయకూడదండి. నీళ్ళు మంచిగా తాగుతూ ఉండాలి, ఎక్కడైనా ఆపుకొని మంచిగా మనం బాత్రూమ్స్కి వెళ్తూ ఉండాలి. నాకు అదొక పెద్ద రోగం అనే చెప్పొచ్చండి. సరే ఫస్ట్ కాళహస్తికి వెళ్దాము. అయితే పోయిన మంత్ కదండి మేము 10వ తేదీ వెళ్ళామన్నమాట. 15వ తేదీ వచ్చేసి పండగ శివరాత్రి కాబట్టి 11వ తేదీ నుంచో ఏమో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయండి. అయ్యో రష్ చాలా ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ మురళి అన్నయ్యకి ఫోన్ చేశానండి. సరే అమ్మ మీరు డైరెక్ట్గా పిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ టికెట్లు తీసుకొని మీ అమ్మడి ఒకరు వస్తారని చెప్పారనమాట. చక్కగా గుడిలో చుట్టూరు కొన్ని చూసేట్టు ఉన్నాయండి. అక్కడ చూసేసి ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే అమ్మవారిని కూడా జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చామండి. ఇంకా ఇక్కడ లోపలికి సెల్లులు అలాంటివన్నీ ఏమీ అలో ఉండదండి. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే శ్రీకాళహస్తి అంటేనే చాలా మందికి తెలుసు, చాలా ఫేమస్ గుడి. అందులో ప్రాణమున్న శివలింగ క్షేత్రము అంటే ప్రపంచంలో ఇదొక్కటేనండి. అలాగే ఇంకొకటి కూడా గుర్తొస్తుందండి చాలామందికి. ఎవరికైనా రాహుకేతు యొక్క దోషం జాతకంలో ఉన్నా, లేకుంటే శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉన్నా, అలాంటి వాళ్ళకు ఉపశాంతి కావాలి అన్న అత్యంత తేలిక మార్గం ఏంటి అంటే జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు శ్రీకాళహస్తి దేవాలయంలో నాగవడ్డానం పెట్టుకుంటుందండి. మనం వెళ్ళినప్పుడు అక్కడ బాగా గమనిస్తే ఆ నాగవడ్డానం పడగ వంక చూస్తే గ్రహములు ఉపశాంతి కలుగుతాయండి. మెయిన్గా శ్రీకాళహస్తిలో రావుకాల పూజలు మనకు స్టార్టింగ్ 500 రూపాయల నుంచి ఉంటుంది. మనకు రేటు పెరిగే కొద్దీ గుడిలో స్వామివారికి దగ్గరలో చేస్తేనేమో రావుకాల పూజ వచ్చేసి 5500 ఏమో అలాగా ఉందండి. సరే ఎప్పుడైనా పోయినప్పుడు మనం కూడా చేయించుకుందాము అని చెప్పేసి కొన్ని వివరాలు అయితే కనుక్కున్నాను. ఇంకా ఆ తర్వాత మా చిన్నక్క మహేశ్వరక్క వాళ్ళ చెల్లెలు ఇందక్క వచ్చిందండి. అక్క మేము ఇక్కడ ఉన్నాము, తిరుచానూరు పద్మావతమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము అంటే, ఇంకా మా భాష నుండి అక్కడ ఒకటి ఉద్యానవనం ఉందమ్మా, అక్కడికి వెళ్దాం, అక్కడ కూర్చొని మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ పెట్టుకొని భోంచేసుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసేసుకోండి. యోగిమల్లవరం తిరుచానూరుకి ఇక్కడికి చాలా దగ్గరండి, 10 నిమిషాలే అనమాట. సో అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తే ఇంకా అందరము భోంచేసుకొని ఆ తర్వాత అమ్మవారికి దర్శనం చేసుకోవటానికని వెళ్ళాము. సరే అని చెప్పేసి కుంకుమార్చన టికెట్ తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుంది అనమాట. అమ్మవారికి కుంకుమార్చన చేసేది మనం చూడాలి అంతేనండి, కానీ మనం అక్కడ కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుంటాం కదా, అది ఒక హ్యాపీ అనమాట. సో ఇంకా ఇప్పుడైతే యోగిమల్లవరంకి వచ్చామండి. రాగానే ఫస్ట్లో సాలగ్రామ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసుకొని ఆ తర్వాత కాలభైరవుని టెంపుల్కి అయితే వెళ్ళామండి.
ఇక్కడికి రావడానికి నంద్యాల వాళ్ళైతేనేమి చాలామంది అండి, అసలు ఒకరి ఇద్దరితో మొదలైనది ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారంటే అటు నందలూరు ఇటు యోగి మల్లవరం చాలామంది వెళ్తూ ఉన్నారు. చాలామందికి నమ్మకం కలిగింది, అలాగే అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఫస్ట్ యోగి మల్లవరంకి వెళ్ళాలి అంటే ఇక్కడ 5:30 నుంచి స్టార్ట్ అండి పూజలు. కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయలు దీపం పెట్టేదన్నమాట. చాలామందికి తెలుసండి, అష్టమి రోజు కాలభైరవునికి కూష్మాండ దీపం పెడితే చాలా మంచిదన్నమాట అని చెప్పి మనం ఉదయమే స్టార్ట్ అవుతున్నాము. అందులో తిరుపతికి ట్రైన్ ఉందండి. నంద్యాల నుంచి వచ్చే వాళ్ళందరూ డెమో ట్రైన్ ఉంది కదా, అందులో ఎక్కేసి రేణిగుంట దగ్గర దిగి అక్కడ నుంచి వెహికల్స్ అన్నీ మాట్లాడుకుంటున్నారు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి. మేమైతే ఫస్ట్ సారి వెళ్ళినది మీకు షేర్ చేశానండి. ఒంటిమిట్ట రామాలయము, అలాగే నందలూరు, అలాగే శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అలాగే యోగి మల్లవరం వచ్చాం. ఇంకా రెండోసారి మూడోసారి వెళ్ళిన వీడియోస్ కూడా మీతో షేర్ చేయలేదండి. ఇది 4వసారి అనమాట. సో ఈసారి కాళహస్తికి వచ్చేసాము. ఇంకా కాళహస్తికి వచ్చి పద్మావతమ్మ అమ్మవారిని చూసుకోవడం టైం అయిపోయింది అనమాట. కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చామండి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఏదైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళైతేనేమి, కొత్త ఇండ్లు కట్టుకోవాలి అని కోరిక ఉన్న వాళ్ళైతేనేమి, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి అని అనుకునే వాళ్ళైతేనేమి, ఈ విధంగా కాలభైరవుని దగ్గర కూష్మాండ దీపం వెలిగిస్తే మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది మన నమ్మకం అనమాట. మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం సెట్ ఇస్తారండి వాళ్ళే. గుమ్మడికాయ దీపాలు, అలాగే కొబ్బరి చిప్పలలో దీపం వెలిగించేది, ఒక మిరియం దీపము, అలాగే నిమ్మకాయల దీపము, పసుపు, కుంకుమ మొత్తం సెట్ ఒక 300 రూపాయలు ఇస్తే ఒక టోకన్, ఒక పేపర్ ఇస్తారనమాట. ఆ పేపర్లో మన పిల్లలది రాసులు, నక్షత్రాలు అట్లాగా మనం రాసేసి సంకల్పం ఏంటి అని రాసేసి అక్కడ దీపం వెలిగించుకోవాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మంత్ మాత్రము ఎప్పుడైనా కూడా అమావాస్యకి ముందర అష్టమి రోజు వెళ్తూ ఉంటాము. ఇలాగే 8 వారాలు వెళ్ళాలండి. ఇంకా తిరుగు ప్రయాణంలో మేము తెచ్చుకున్నటువంటి చపాతి, అలాగే గోంగూర పప్పు, ఇంకా అన్ని మిగిలినటువన్నీ ఇక్కడ తినేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారండి. వీళ్ళది తాడిపత్రి అండి. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది, అనుకోకుండా కలిసామని చెప్పేసి. అయితే ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 12 అలా అవుతుందండి. కొంచెం రిస్క్తో కూడినదే, కానీ మన సంకల్పం నెరవేరాలి అంటే ఇలాగా కొంచెం రిస్క్ అయితే తీసుకోవాల్సిందేనండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత విపరీతంగా తలనొస్తుంది, నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి అని చెప్పేసి, సరే సైట్ ఏమన్నా పెరిగిందేమో ఎడిటింగ్ చేసి అట్లాగా కొంచెం అలసిపోతూ ఉన్నానండి అని చెప్పేసి నయనా సూపర్ స్పెషాలిటీ మీకు అందరికి తెలుసు కదండి, భాస్కర్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చానమాట. అక్కడ మామూలుగా ఈశ్వరి మేడం కూడా ఉండింది. మాకు బాగా తెలుసు అండి, మేడంతో మాట్లాడి సార్తో చేయించుకొని ఇంకా ఆ తర్వాత స్పెట్స్ మాత్రము నేను మామూలుగా శ్రీనివాస ఆప్టికల్స్ వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటానండి. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు మాత్రం తల తిరగటము ఇవి ఏమీ ఇంకా అంటే ఏ కారణం నుంచి తల తిరుగుతుంది, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, సెల్ చూడాలని అనిపించట్లేదు అని చెప్పేసి, సరే ఇంకా గ్యాస్ ట్రబుల్ కూడా ఎక్కువైందండి. అంటే టయానికి ఫుడ్ తినక, ఉదయం అయితే కరెక్ట్గా తింటాను కానీ మధ్యాహ్నం మాత్రం 1 గంటకు తినేది 3కు తినడము, అట్లాగా నెగ్లిజెన్స్ చేశానండి. విపరీతంగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. ఇంకా గ్యాస్ ట్రబుల్ ఎక్కువైతే మీకు అందరికీ తెలుసు కదండి, మోషన్ ప్రాబ్లము. అలాగే ఇలాగ రోజు ఏదో ఒక పెళ్ళిళ్ళకు, జర్నీలకు ఇట్లా తిరగటం వల్ల నాకు అంత డీహైడ్రేట్ అయిందండి. ఇలాగ ఏదో ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళటము, ఈ విధంగా నీళ్లు తాగకపోవటము, ఇంకా ఒకదానికొకటి జత అయినాయండి. ఇంకా సరే అని చెప్పేసి సునీల్ కుమార్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చాను. గ్యాస్ ట్రబుల్కి చాలా బాగా చూస్తారండి సార్ అనమాట. అయితే సారు అక్కడ వేరే ఊరికి వెళ్ళారని చెప్పారు. ఇంకా మేడంకి ఫోన్ చేశాను, రాధిక మేడంకి, మా ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా, అక్కడికి అంత దూరం వచ్చానని చెప్పేసి, ఏం బిజీయా అంటే సార్తో చూపించుకుందానని వచ్చాను మేడం అంటే, ఇదా నేను చూస్తారా అని చెప్పేసి పిలిచినిందనమాట. సో మేడం దగ్గర కూడా చెప్పారనమాట ఈ ప్రాబ్లమ్స్. అంటే అసలు ఫేస్ అంతా ముందు వడలిపోయింది విజయ, నీకు మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది అని చెప్తూ ఉంది. అందులో నేను జర్నీ చేసి వచ్చినాక మరుసటి రోజు కూడా కొంచెం వామిటింగ్స్ అయ్యాయండి, వాటితో పాటుగా మోషన్, ఇంకా అన్నీ ఒకదానికి ఒకటి వచ్చేసాయి అనమాట. ఇంకా మేడం లో బీపీ నాకు ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. సో మేడము నేనైతే ఇలాగ మాట్లాడుకుంటున్నాం చూడండి, చాలా బాగా చూస్తుంది అనమాట. మెయిన్గా ఓపిక కూడా ఉందండి. మామూలుగా అయితే ఇంత ముందుకు ఝాన్సీ రాణి మేడం దగ్గరికి వెళ్ళేదాన్ని, ఆ మేడం ఇప్పుడు నంద్యాలలో లేరనమాట. ఇంకా ఆ తర్వాత మామూలుగా మా ఆడపడుచు వాళ్ళ కోడలు కూడా ఉందండి, జ్యోతి అనమాట, మాతృత్వ ఫెర్టిలిటీ సెంటర్ జ్యోతి దగ్గర కూడా వెళ్తుంటుంది. ఇంక ఇక్కడ మామూలుగా అయితే
సునీల్ కుమార్ రెడ్డి సార్ దగ్గరికి గ్యాస్ ట్రబుల్ చూపించుకోవడానికి వచ్చాను. కానీ మేడం కూడా చాలా అంటే చాలా బాగా చూశారు. పేషెన్స్ అండి, అసలు చాలా ఓపిక్గా. మేము ఇన్నర్ వీల్ క్లబ్లో కూడా చూస్తూ ఉంటాను కదా, మేడం చాలా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని రోగాలు ఏంటంటే మనం డాక్టర్తో మాట్లాడడం వల్లనే మనకు సగం రోగం అక్కడే అయిపోతుందండి. నేను ఇంతకుముందుకు కూడా చాలా సార్లు చెప్పినాను అనమాట. ఇట్లా మనము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మంచిగా మనతో 4 మాటలు మాట్లాడితే అవే మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయండి. అప్పటికప్పుడు మనకు డాక్టర్లే దేవుళ్ళలాగా కనబడతారనమాట. సో ఇంకా రాధిక మేడం కూడా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. అసలు అదే మేడం, ఇంత ముందుకు ఝాన్సీ రాణి మేడం దగ్గరికి వెళ్తుంటుంది అనమాట. పోయి వస్తానే ఆ టాబ్లెట్ మింగకపోయినా కూడా రోగం తగ్గేది నాకే. మేడం అంటుండ విషయం నిజంగా చెప్పు. అదే అదే అన్ని కలిపి బాడీలో ఏదైనా చిన్న ఇల్నెస్ మనకి ఏదో కొంచెం అనీజీగా బాగా అట్లా వీక్నెస్ ఉండడము అయిపోతారు. అది మేడం, నేను అదే చెప్తున్నా. అంటే ఇంకా ఒక మేడంకి మనం అలవాటు పడిపోయినాం అనుకో, వాళ్ళ ఫేస్ చూస్తే చాలు, ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట. మీ వీడియోస్ చూసి నా స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి గుంటూరులో ఉంది, నాకు కాల్ చేసింది. ఓకే, మీ ఫాలోవర్ అంటామే. ఓకే మేడం. ఎప్పుడో కట్ అయిపోయి ఉంటాయి. నిన్ను సఖీ డైరీస్ వీడియోలో చూసాను రాధిక అని. సర్వైకల్ క్యాన్సర్ ప్రోగ్రామ్. అవునవును మేడం, అది బాగా సక్సెస్ అయింది మేడం. అసలు నువ్వు ఉన్నావు అని కాల్ చేసింది. ర్యాలీకి రాలే కదా మేడం, మీరు ర్యాలీకి రాలేదే. అవును, ఓకే అండి, చూసారు కదా. సో ఎంతమందికి లాంగ్ వీడియోస్ ఇష్టము, అలాగే క్షణాల్లో ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే ఎవరైనా యోగి మల్లవరంకి రావాలి అని అనుకునే వాళ్ళకు మీరు నెట్లో సెర్చ్ చేస్తే కనుక సాలగ్రామం వెంకటేశ్వర స్వామి యోగి మల్లవరం అని తిరుచానూరు అట్లా కొట్టినా కూడా వస్తుందండి. సో చక్కగా అక్కడికి వచ్చి పూజలు చేసుకోవచ్చు. అందరికీ ముందుగా పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అండి.